ఏంటి నాన్న, ఏమైంది? బుల్లబ్బాయి ఏమన్నా అన్నాడా? చెప్పు. లేదు, నన్నేమీ అనలేదు. మరి బుల్లబ్బాయి వైపు చేయందుకు చూపించావు? ఆహా, నేను బుల్లబ్బాయి బావ వైపు చూపించలేదు. అక్కడ పడిపోయాను అని చెప్పాను. అక్కడెందుకు పడిపోయావు చెప్పు. ఏమో, పడిపోయే వరకే నాకు గుర్తుంది, కానీ తర్వాత ఏమైందో నాకు తెలీదు. నాకు గుర్తులేదు బావా. ఇప్పుడు ఎలా ఉంది లక్కీ? ఇప్పుడు నాకు బానే ఉందమ్మా. పద్మావతి, దానికి ఏదైనా తినిపించి పడుకోబెట్టు. నువ్వు రావే లక్కీ. రామ్మా. పదరా. బావా, బావా, నువ్వు ఇందాక నాకు చాక్లెట్ ఇచ్చావు కదా, అది తినగానే నాకెందుకు కళ్ళు తిరిగాయి? అది చాలా రోజుల క్రితం మా నాయకుడు ఇచ్చాడు. నీకు తెచ్చిద్దామని ఇంట్లో పెట్టాను, మర్చిపోయాను. చాలా రోజుల క్రితం చాక్లెట్ కదా, అందుకే కళ్ళు తిరుగుంటాయి. ఓ అవునా? అవును లక్కీ, ఈ విషయం గుర్తున్నప్పుడు అందరికీ ఎందుకు చెప్పలేదు? నేను మీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు మావయ్య. ఇప్పుడు నేను చాక్లెట్ తిని కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తే ఇంకెప్పుడైనా నన్ను చాక్లెట్ తిననిస్తారా? అందుకే ఆ విషయం అందరి ముందు చెప్పలేదు. నాన్న, దీనికి చాక్లెట్ అంటే పిచ్చి కాబట్టి ఇంకెప్పుడు తిన్నెవరని నిజం చెప్పలేదు. అదే నిజం చెప్పుంటే ఈరోజు మన పని అయిపోయి ఉండేది నాన్నోయ్. ఆ బుడ్డది మన చేతికి చిక్కింది అనుకునే లోపే ఆ రఘురామ్ గాడు, ఆ టీచర్ వచ్చి మన ప్లాన్ అంతా పాడు చేశారా. అవును నాన్న, ఆ దిక్కుమలక స్టార్ట్ అయి ఉన్నా బాగుండేది. హ్యాపీగా బయటపడేవాళ్ళం. నానమ్మను బెదిరించి ₹1,00,00,000 లాగేవాళ్ళం. అప్పులు కట్టంగా మిగతా వాటితో జల్సాలు చేసేవాళ్ళం. ఇప్పుడు మిస్ అయింది కదా అని వదిలేయకూడదురా. ఆ బుడ్డదాన్ని కిడ్నాప్ చేయాలి, పెద్దమ్మ దగ్గర డబ్బులు లాగాలి. ఎలా నాన్న? ఇప్పుడు చూసావుగా ఏం జరిగిందో. ఈ ఇంట్లో ఉండగా దాన్ని కిడ్నాప్ చేయలేం నాన్న. ఎప్పుడు ఎవడొకడు చూస్తూనే ఉంటాడు. మళ్ళీ ఇందాక జరిగినట్టే జరుగుతుంది. అది స్కూల్కి పోయినా బాగుండేది. అట్నుంచి అటే కిడ్నాప్ చేసేవాళ్ళం. దీనికి ఏదొక ప్లాన్ చేయాలరా. చేస్తాను. అప్పులు వాళ్ళు ఇంకా అడిగే దశలోనే ఉన్నారు. వాళ్ళు నిలదీసే రోజుగాని వస్తే ఊర్లో పరువు పోతుంది, ఇంట్లో స్థానం పోతుంది. ఆ బుడ్డదాన్ని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. కిడ్నాపా? ఏంటండి మీరనేది? అవును బాను, ఇదెందుకు కిడ్నాప్ లాగే అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నారండి? వాళ్ళ అమ్మాయిని వాళ్ళే ఎందుకు కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు? లేదు బాను, నాకు మొదటి నుంచి వెంకటరత్నం మీద ఏదో ఒక డౌట్ కొడుతూనే ఉంది. ఈ ఇంట్లో వాళ్ళ మీద ఆయన చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమైనవి కాదేమో అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్కీని హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు కదా, అప్పుడు ఆయన కళ్ళల్లో ఏదో కంగారు కనిపించింది. ఒకవేళ మనం చూసి ఉండకపోతే లక్కీని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేవారా, లేక ఇంకా వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉండేవారా? కదండి, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. అయినా రేపా ముంబై నుంచి వచ్చేవాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అదే ఆలోచించండి. అది నేను చూసుకుంటాలే బాను, ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాలే. నువ్వు వెళ్ళి పడుకో.
తెస్తుంది లేండర్రా. రఘు, నాన్న రఘు, టిఫిన్ తిందుగానరా. నానమ్మా. కూర్చో నాన్న. ఆగండి ఆగండి ఆగండి. ఈరోజు మనం ఇంట్లో టిఫిన్ చేయట్లేదు నానమ్మా. ఏ నాన్న, ఏమైంది? ఇంట్లో వంటలు నచ్చట్లేదా నీకు? అదేం లేదు నానమ్మా. ఈరోజు అందరం పిక్నిక్ వెళ్తున్నాం. టిఫిన్ లంచ్ అన్నీ అక్కడే. ఒరే అన్నయ్య, బావ మనల్ని పిక్నిక్ కి తీసుకెళ్తాడంటారా? ఓ, ముంబై నుంచి వచ్చేవాడి నుంచి తప్పించుకోవడానికి ఈయన పిక్నిక్ ప్లాన్ చేశారనమాట. మా ఆయన తెలివే తెలివి. ఇప్పుడు పిక్నిక్ ఎందుకు నాన్నా? అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళాలి నానమ్మా. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అవునమ్మమ్మా, పిక్నిక్ వెళ్దాం. ఎప్పుడు ఇంట్లోనేనా? అవునమ్మమ్మ, బావ తీసుకెళ్తానంటున్నాడు కదా, వెళ్దామమ్మమ్మ. అందరం సరదాగా ఆడుకోవచ్చు. సరే సరే సరే, అలాగే వెళ్దాం. సరేనా? మంచి అమ్మమ్మ. ఏంటి పెద్ద మాడావుడి? రఘు ఈ రోజు అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం అంటున్నాడురా. పిక్నిక్కా? పిక్నిక్ ఎందుకు? మావయ్య, అమ్మమ్మ ఒప్పుకుంది కదా, ఇప్పుడు మీరు ఎందుకు అంటారేంటి? ఈ రోజు పిక్నిక్ కి వెళ్లాల్సిందే, మేము అక్కడ జాలీగా ఆడుకోవాల్సిందే. బావ మమ్మల్ని మొదటిసారి బయటికి తీసుకెళ్తానంటే వద్దంటారేంటి మావయ్య? రఘు, ఈ రోజు ముంబై నుంచి నీ ఫ్రెండ్ ఎవరో కలవడానికి వస్తున్నారన్నావు. ఆ విషయం మీకెలా తెలుసు బాబాయ్? అదేరా, ఇంట్లో వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. వాడు ఈరోజు కాదు బాబాయ్, రేపు వస్తా అన్నాడు. అందుకే ఈరోజు అలా సరదాగా బయటికి వెళ్దాం అన్నాను. సరే సరే, వెళ్ళండిరా. మీకేం కావాలో సర్దుకోండి. అలాగే అమ్మమ్మ. టీచర్ అమ్మా, నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు. అమ్మమ్మ, మనతో పాటు టీచర్ అమ్మెందుకు? అలా అంటావంటే? ఆవిడ కూడా మన కుటుంబంలో మనిషి లాంటిదే కదా. అలా ఇలా వీలవుతుంది? టీచర్ అమ్మ రావడానికి వీల్లేదు. ఒసే పొట్టిదానా, మీరు టీచర్ అమ్మని రావద్దు అంటే నేను ఈ పిక్నిక్ నే క్యాన్సిల్ చేస్తాను. వద్దులే అమ్మమ్మ, అలాగే రానివ్వు. సరే, అలా అన్నారు, ఒప్పుకుంటున్నాను. పద్మావతి, అక్కడ కావలసినవన్నీ సర్దిపెట్టు. అలాగే పిల్లలకు కూడా తినుబండారాలు సర్దు. అలాగే అత్తయ్య, ఇప్పుడే సర్దేస్తాను. వెళ్ళు. ఒరేయ్, మీకు కావలసినవి కూడా సర్దుకోండి. వెళ్ళండి. పదండి పదండి. ఈ టైంలో ఫోన్ ఏంటి? బహుశా ఆ ముంబై నుంచి వచ్చే గోకుల్ ఫోన్ చేస్తున్నాడా? వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా అడ్డంగా దొరికిపోతాను. హలో హలో రఘురామ్, మే ఆగయా. మీ ఊరికి దగ్గరలోనే ఉన్నా. ఓకే ఓకే, రేపేగా వచ్చేది. వచ్చే రేపు నైరే, ఇవాళే వస్తుంది. మీ ఊరికి దగ్గరలోనే ఉంది. ఇంకా 20 కిలోమీటర్స్ మీ ఊళ్ళో ఉంటాయి. ఓకే ఓకే గోకుల్, ఆజా రేపేగా నువ్వు వచ్చేది. వచ్చేసే. సిగ్నల్ సరిగ్గా లేదు, అయినా వెళ్తున్నాం కదా. నీ స్నేహితుడా నాన్న? అవునానమ్మా, రేపు వస్తున్నాడని చెప్పాను కదా. ఎటు వెళ్ళకరా, ఇంట్లోనే ఉండు అన్నాడు. ఆహా, మంచిది. పద. నాన్న, ఏంటి వీడు ఫోన్ మాట్లాడేటప్పుడు తెగ కంగారు పడిపోయాడు? నువ్వు గమనించావా? చూశాన్రా, నాకెందుకో డౌట్ కొడుతుంది.
ఆ ముంబై నుంచి వచ్చేవాడి నుంచి తప్పించుకోవడానికి వీడు ఈ ప్లాన్ వేసుంటాడు. నాన్న అయితే ఈ పిక్నిక్ ప్లాన్ క్యాన్సిల్ చేద్దామా? లేదురా, పిక్నిక్కి వెళ్ళాలి. ఇప్పుడు మన ముందు ఉన్నది అనుమానం మాత్రమే. ఈ అనుమానానికి తగ్గ ఏర్పాట్లు మనం చేసి వాడు వేసిన ప్లాన్ ప్రకారమే మనం పిక్నిక్ వెళ్ళి అక్కడ లక్కీని కిడ్నాప్ చేయాలి. అందుకైనా మనం పిక్నిక్ వెళ్ళాలి. అబ్బా నానా నీ బొర్రే బొర్ర నాన్న. చాలే పద. ఏమండి ఇప్పుడు ఈ పిక్నిక్ ప్లాన్ ఆ ముంబై నుంచి వచ్చేవాడి నుంచి తప్పించుకోవడానికే కదా? అవును బాను, అంతేకాదు ఈ వెంకటరత్నం బుల్లబ్బాయి మీద నాకున్న అనుమానాలు తీర్చుకోవడానికి కూడా. ఇప్పుడు ఇంటి నుంచి బయటకెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు నిజంగానే నిన్న లక్కీని కిడ్నాప్ చేయాలని చూసారా, లేక లక్కీని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చూసారా అనేది నాకు క్లారిటీ వస్తుంది. ఒరే బుల్లబ్బాయి వెంకటరత్నం, నాయనమ్మ కావలసిన సామాన్లన్నీ కారులో పెట్టించారా? అన్ని పెట్టించాను పెద్దమ్మా. ఆ. ఆ? బాబీ 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 ఏమైందిరా? బాబీ ఏమైందన్నా? ఏమైందిరా? ఏమైందిరా? ఎలా ఉందమ్మా? బానే ఉందిగా, ఏం కాలేదుగా? రేయ్, ఎవడ్రా ఈ గుమ్మడికాయ కట్టింది? రంగయ్య, సీతాలో. అయ్యా నేనేనయ్యా కట్టింది. బుద్ధుందారా మీకు? ఇలా పడిపోయేలా కడతారా? పొరపాటు అయిపోయిందయ్యా, క్షమించండి. శుభవాని బయటికెళ్తుంటే ఇలా జరిగిందేంటి? అత్తయ్య ఇదేదో అశుభంలాగే ఉందత్తయ్య. లేకపోతే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ బాబీ మీద పడ్డవేంటి? అది పాడైపోయి ఉండడమేంటి? ఇప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కదత్తయ్య. ఊసే పిచ్చిదానా, గుమ్మడికాయ పట్టానికి మనం బయటికి వెళ్ళటానికి లింక్ ఏంటే? అది ఎప్పుడో కట్టిన గుమ్మడికాయ కాదు కదా, అది ఇవాళే కట్టాడు ఈ రంగయ్య. రే రంగయ్య, అది ఇవాళే కట్టావు కదా? అవునయ్యా. మరి అది పాడైపోయింది కదండి. వాడికి కూడా నీలాగే బుర్ర తక్కువ, అందుకే పాడైపోయిన గుమ్మడికాయ తీసుకొచ్చి కట్టాడు. అందుకే అది పడిపోయింది. పెద్దమ్మ పిల్లలు అందరూ రెడీ అయ్యాక ఇప్పుడు బయటికి వెళ్ళటం మంచిది కాదంటే ఎలా? ఎలాగో వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దాం పదండి. ఇందాక బయటికి వద్దు అన్నవాళ్లే ఇప్పుడు వెళదాము అంటున్నారంటే ఏదైనా ప్లాన్ చేసి ఉంటారు. అదేంటో తెలుసుకోవాలి. వీళ్ళ గురించి తెలుసుకోవడానికైనా ఇప్పుడు పిక్నిక్ వెళ్ళాలి. నానమ్మ, వాడేదో చూసుకోకుండా వచ్చేసాడు, దానికే మనం ఇంత కంగారు పడిపోతే ఎలా? ఎలాగో రెడీ అయ్యాం కదా, వెళదాం పదండి. వెళ్దామమ్మా. సరే సరే సరే, వెళ్ళిన చోట కుదురుగా ఉండాలి. మీరు అల్లరి చేస్తూ అటు ఇటు పరిగెత్తారంటే ఆ క్షణమే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేస్తాను. జాగ్రత్త. అలాగే అమ్మమ్మా. మీరు చెప్పినట్టే వింటాం. రే రంగయ్య, అమ్మగారు. ఇల్లు జాగ్రత్త. తలుపులన్నీ బార్లా తీసి తాపీగా ఊరి మీద తిరక్కండి. ఆ? అలాగేనమ్మా, ఇంటి పట్టునే ఉంటాం. జాగ్రత్త. సరే పదండి. अभी आएगा। రఘురామ్ క్యా? మీరు మా రఘురామ్ గారి గురించి వచ్చారా? అవును, రఘురామ్ నా ఫ్రెండ్. నేను అతన్ని కలవడానికి వచ్చాను. వాళ్ళంతా కలిసి పిక్నిక్ వెళ్ళారండి. పిక్నిక్? ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసా? తెలుసండి, గోల్డెన్ రెస్టారెంట్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే కలుస్తారండి. థ్యాంక్స్ అండి.
ఏమండి ఎక్కడికి ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నారు? అదేంటి ఇప్పుడు మేము లోపలికి వెళ్లకుండా ఈ గేట్ దగ్గర వాచ్మెన్లా కూర్చోమంటావేంటి? అది కాదండి, మీరలా చేతులు ఊపుకుంటూ వెళ్తే సామాన్లు ఎవరు తీసుకొస్తారు? అంటే అంటే ఏంటి? మమ్మల్ని తీసుకొచ్చింది సామాన్లు మోపించడానికా? లేకపోతే చిన్నపిల్లల్లా ఈ పార్కులో గెంతుతారా ఏంటి? మిమ్మల్ని తీసుకొచ్చింది సామాన్లు తీసుకురావడానికి. నాన్న తప్పదు. ఏమండి ఆ? మిగిలిన సామాన్లు ఎవరు తీసుకొస్తారు? వెళ్దాం పదండి. నాన్న అమ్మ పద. పదా. లక్కీ అక్కడ చూడు. వావ్, నానమ్మ, ఇంకా ఇంటి దగ్గర జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? అమ్మమ్మ గారు, మీరు అవన్నీ మర్చిపోండి. మనం ఈ పిక్నిక్ వచ్చింది ఎంజాయ్ చేయడానికి. మీరు కూడా మాతో పాటే చిన్నపిల్లలాగా ఆడాలి, పాడాలి. మీరిలా మూడ్ ఆఫ్లో ఉంటే పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు? మేమెలా ఎంజాయ్ చేస్తాం? బావా బావా, ఒకసారి ఇలా రా. ఎక్కడికి నందిని? రా బావా, మనమిద్దరం సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ తీసుకోవడం ఏంటి? ఎలాగో అందరం కలిసి బయటకు వచ్చాం కదా, అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుందాంలే. లేదు, నేను మా బావ మాత్రమే సెల్ఫీ తీసుకోవాలి. టీచర్, మీరేంటి ఇక్కడ? ఏ, నేను ఫోటో దిగకూడదా? దిగొచ్చు, కానీ మీరు సెపరేట్ గా దిగాలి. ఈ సెల్ఫీలో నేను మా బావ మాత్రమే ఉండాలి. సెల్ఫీ తీయడం ఇలా కాదు నందిని, సెల్ఫీ తీయడం ఒక ఆర్ట్. ఆర్టా? నేనేం ఫోటో వేయటం లేదు, తీస్తున్నాను. నేను ఆర్ట్ అంటే నువ్వు డ్రాయింగ్ అనుకున్నావు. డ్రాయింగ్ కాదు, ఆర్ట్ అంటే కళ. సెల్ఫీ తీయాలంటే ఒక కళ, నైపుణ్యం ఉండాలంటున్నాను. అబ్బో, ఇప్పుడు నేను చూపిస్తాను చూడు సెల్ఫీ ఎలా తీయాలో. టీచర్, మా బావ చేయందుకు పట్టుకున్నారు, వదలండి ముందు. ఆయన బావ నువ్వేంటి? ఆ టీచర్ పట్టుకుంటే వదలమని చెప్పవా? సైలెంట్ గా ఉన్నావు, వదలమని చెప్పొచ్చు కదా. నాకేం తెలుసు నందిని ఆవిడ పట్టుకుందని? నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు. ఏడ్చినట్టున్నాయి. బావా, మనమిద్దరం ఫోటో దిగాలని వస్తే ఇదేంటి? దానికెందుకు నందిని అలుగుతావు? కావాలంటే నువ్వు కూడా ఫోటోలు తీసుకో. ఈయనకి ఫోటోలు దిగడం బాగా సరదాగా ఉందన్నమాట. చెప్తానుండండి. నందిని, మనం పిక్నిక్ వచ్చింది ఎంజాయ్ చేయడానికా, ఫోటోలు దిగడానికా? బోల్డ్ అని గేమ్స్ ప్లాన్ చేశారు. పదండి పదండి, మీరు బావా, అది కాదు బావా. బావా బావా బావా, పదండి, మీరు పదండి. కుళ్ళిపోతుంది టీచర్, మా బావతో సెల్ఫీ కూడా తీసుకొనివ్వలేదు. ఏంటక్కా, బావతో బాగా సెల్ఫీలు తీసుకున్నావా? ఎక్కడ తీసుకుంటున్నాను లక్కీ? ఆ టీచర్ వచ్చి బావని లాక్కెళ్ళిపోయింది. నువ్వు ఇలానే ఎర్రిమొహ వేసుకొని చూస్తూ ఉంటే బావని లాక్కెళ్ళడం కాదు, ఎగరేసుకొని వెళ్తుంది. లక్కీ,
నా మీద కాదు నీ కోపం చూపించాల్సింది. మరింకెవరి మీద చూపించాలి? ఆ టీచర్ మీద. ఇప్పుడు బావని దగ్గరుండి లాక్కుపోయింది కదా, ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసిన ప్రతి గేమ్ లో మనదే పై చేయి అవ్వాలి.